దాడి వీరభద్రరావు గారు, మీకు నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ఓటరుగా, ఈ దేశ పౌరుడిగా మిమ్మల్ని కొన్ని మాటలు అడగదలుచుకున్నాం. అడగమంటారా? మా మెయిన్ ఏమైపోయిందంటే, మాకు మైనస్ ఏమైపోయిందంటే, సినిమా వాడు మాడితే మీకేం తెలుసు రాజకీయం ఉంటారు. మీరు ఏమైనా సినిమా గురించి మాడితే మీకు సినిమాలు ఏం తెలుసు అని మేము అనొచ్చు. సినిమా వాడికి రాజకీయం తెలియదని ఎప్పుడూ అనుకోకూడదండి. చాలామంది అంటారు మీకేం తెలుసు అంటే, మేము ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మేము పట్టా పుచ్చుకున్నాం పొలిటికల్ సైన్స్లో. అప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీరు తెలుగుదేశంలో ఎన్నో పదవులు పొందారు, అన్నీ అయిపోయినాయి. చెరుకు గడ్డలో రసంలాగా పీల్చి పిప్పి చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి మీరేదో గొప్ప మనిషిలాగా బయటికి రాగానే కూర్చున్నారు, టపటపా అని అందరిని పిలిపించారు, ప్రెస్ మీట్ పెట్టేశారు. ఎలాగా? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం యొక్క, తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని ఇలా చేశారు, అక్కడ పెట్టారు, ఇలా అమ్మేశాడు. అసలు నీకు పౌరుషం లేదు, నీ నీ కింద అసలు కార్యకర్తలకి ఒక విలువ లేదు, ఒక విశ్వసనీయత లేదు, ఒక నమ్మకం లేదు. నమ్మిన వాళ్ళందరినీ నట్టేట ముంచుతావు. నెక్స్ట్ ఇంకోటి, నన్ను రాజకీయంగా వాడుకున్నావు, నీకు అసలు నిబద్ధత లేదు, నువ్వు రాజకీయంలో పనికిరావు, నువ్వు అలాంటోడు ఎలాంటోడు అని చెప్పి ఆ నాలుగుతోటి ఎన్ని మాటలు మాట్లాడారంటే, మీరు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారిని విపరీతంగా తిట్టి, విపరీతంగా మాట్లాడి, మీ నోరే అంత అనుకుంటా. మీ నోరు తెరిస్తే మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, విక్రమార్కుడు బేతాళుడని చందమామ కథలని పుస్తకం వచ్చేది. దాంట్లో విక్రమార్కుడు బుధం మీద ఒక బేతాళుని తీసుకెళ్తాడు, శవాన్ని. మీ చూపు ఎలా ఉంటుందంటే అదొకలాగా, ఒక విషపు చూపులాగా. అసలు మీరు రాష్ట్ర ప్రజలను ఏమనుకుంటున్నారండి? మీరు అసలు పార్టీలో ఉన్న వాళ్ళని ఏమనుకుంటున్నారు? మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఎలా పడితే అలా మాట్లాడేసి, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేసి, చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్ని రకాలుగా మాట్లాడాలి అన్ని రకాలుగా మాట్లాడారు. సరే, అదొక ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశారు? ఇంకా నెక్స్ట్ నిలబడాలి, నెక్స్ట్ ఒక వేదిక కావాలి, మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడెక్కడని ఎదిగి కాంగ్రెస్లో అయితే బాగుండదు, తెలుగుదేశం నుంచి వచ్చి కాంగ్రెస్లోకి వెళ్తే చీ అంటారు నియోజకవర్గ ప్రజలు. ఆల్రెడీ మొన్నటి నుంచే మిమ్మల్ని చీ అంటున్నారు. ఇంకా మీ చెవుల దాకా రాలేదేమో, దూదెట్టుకున్నారేమో, తీసేయండి. జనం అనకాపల్లి అందరూ చీ చీ అంటానే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కొత్త పార్టీ. ఈ పార్టీలో మనం వెళ్తే రేపొద్దున్న మనం తెలుగుదేశం నుంచి వచ్చామని చెప్పి మనల్ని బ్రహ్మాండంగా ఆదరించి మనకు కిరీటం ఎత్తి మీద పెట్టేస్తారు, మనకు పెద్ద పోస్ట్ ఇచ్చేస్తారు. ఆ పోస్ట్ని అడ్డం పెట్టుకుని కొన్ని రోజులు గడిపేద్దాం, తర్వాత బయటకు వచ్చి ఏమైనా తిట్టేద్దాం అనుకుంటానే ఉన్నారండి చాలామంది జనం. అబ్బా ఈయనెందుకు వచ్చాడు, అబ్బా ఈయనెందుకు వచ్చాడు, అసలు ఈయనెందుకు వచ్చాడు రా అని అంటారండి నియోజకవర్గంలో. మేము ఇంకా గౌరవంగా, మీ మీద గౌరవం ఉంది కాబట్టి ఈయన ఎందుకు వచ్చారు అని అంటున్నాం. అలాగే మీరు మిమ్మల్ని ఏమి బొట్టెట్టి, ఏమంటే మా ఇంట్లో పెళ్ళి ఉందండి, మా గృహప్రవేశం ఉందండి, మీరు లేకపోతే మా పార్టీ నడవదండి, మీరు లేకపోతే అయ్యి బాబోయ్ మీ సేవలు వైఎస్ఆర్సీపీకి కావాలండి, అసలు మీరు లేకపోతే అసలు నడవదు సార్, ప్లీజ్ సార్ మీరు రండి సార్ అని ఎవరూ పిలవలేదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవ్వరూ మిమ్మల్ని పిలవలేదు, పిలవరు కూడా. భవిష్యత్తులో కూడా ఎవడో పిలవడం మిమ్మల్ని, ఏ పార్టీ కూడా పిలవదు మిమ్మల్ని పిలవలేదు. మీ అంతటా మీరు ఊపుకుంటూ వచ్చారు. వచ్చి ఏం చేశారు? మీరు ఒక ప్రెస్ మీట్ కండవ వేసుకున్నారు, మా పార్టీ కండవ వేసుకున్నారు. అప్పుడేం మాట్లాడారు? రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన పోరాట పటిమ, మడం తెప్పని మనస్తత్వం, నిబద్ధత, విశ్వసనీయత, రాజకీయాల్లో ఉన్నాయి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, వినయం, విధేయత, సంస్కారం కలిగినటువంటి యువ నాయకుడు. ఆ లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కాబట్టే నేను ఈ పార్టీలోకి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నచ్చి నేను ఇటు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆ పోరాట స్ఫూర్తికి నేను ఇటు వచ్చాను అని మీరు ఇన్ని మాటలు మాట్లాడారు. తర్వాత మీకేం డబ్బులు ఇవ్వలేదు, మిమ్మల్ని పొగడమని ఏం చెప్పలేదు మేము. మీరు అక్కడ తిట్టారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, కండువ వేసుకున్నారు, ఓ విపరీతంగా పొగిడారు. మరి అప్పట్లో ఆ ప్రెస్ మీట్లోనే విలేకరి ఏమంటే, అప్పట్లో మీరు రాజశేఖర రెడ్డి గారిని అంత తిట్టారు, మరి వారి అబ్బాయి పెట్టినటువంటి పార్టీలోకి మీరు ఎలా రాయగలిగారంటే, అయ్యా రామరామ నేను అలాంటి కాదు,
అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని తిట్టమంది చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం, స్క్రీన్ ప్లే ప్రకారమే తిట్టాను నేను, తప్పితే నేను తిట్టనండి. నేను చాలా నిబద్ధత గలవాడిని. పవిత్ర గంగానదీ జలంలో మునిగినటువంటి అంత పేరుంది నాకు. నా దాడి వీరభద్రరావు అంటే ఏమనుకున్నారు అని చెప్పారు మీరు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? నోరుంది కదని ఏది పడితే అదే మాట్లాడకూడదండి. మన నోరుందని చెప్పి మీరు విలువలు, విశ్వసనీయత ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు. దాడి వీరభద్రరావు గారు అంటే ఇక్కడ ఉన్న చాలామంది నాయకుల్లో మీ పేరు కూడా అందరికీ తెలుసు. దాడి వీరభద్రరావు గారు, కొనతాల రామకృష్ణ గారు, అలాగే ఎర్రనాయుడు గారు, అలా కొన్ని పేర్లు ఉన్నాయి. అటుపక్క వస్తాయి, ఉత్తరాంధ్రకు వస్తాయి. మీరు మీ ఏదో సంటి పిల్లలు పెన్సిల్ పోతే నా పెన్సిల్ ఇస్తావు లేదా అని చెప్పి తిట్టేసుకుని తర్వాత పెద్దలు వస్తే ఈయన ఒక లెంపగా అన్న ఒక లెంపగా పెట్టి కూర్చోబెట్టే స్టేజ్లో మీరు లేరు. మీరు ఒక నాయకుడిగా ఉండి కార్యకర్తలకు 10 మందికి మీరు ఉత్సాహపరిచి బ్రహ్మాండమైన సమస్యలను పరిష్కరించి మీరు ఒక స్ఫూర్తిగా ఉండాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు నిరంకుశవాది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత్రత్వ పోకడలు ఏం చూశారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారిది వెళ్ళారు, కండ వేసుకున్నారు. ఏ రోజైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే చాలా పెద్ద అసలు శోధించి ఏదో పరిశోధించి అసలు ఏదో హిందూ మహాసముద్రం లోపల ఒక రాయి నేనే పెట్టాను 1983లో, అది పైకి తీశాను, ఇది దాడి వీరభద్రరావుదే, నేనే కనిపెట్టాను అన్న లెవెల్లో చెప్పారు మీరు. మీరు ఏంటంటే అసలు మీరు మాట్లాడేది? ఎండనక వాననక, రేయనక, పగలనక, రాత్రనక ఆ ఎండల్లో మండుటంలో నల్లగా మాడిపోయి పేదవాడి గుండె చెప్పుల కోసం పేదవాడి గుడిసి దగ్గరికి, పేదవాడి గుమ్మం దగ్గరికి వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్లే పార్టీ అధికారంలో వెళ్ళదు. ఒకవేళ మీ అబ్బాయి గెలిచాడు అనుకోండి, దాడి రత్న గారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచోడు అయిపోతాడా? ముందు మీరు మాట్లాడేటప్పుడు విలువలకి మాట్లాడండి. ఈడెవడో నన్ను మాట్లాడుతున్నాడు అని రేపు పొద్దున మీరు అంటే చెప్తా. వీడెవడంటే మేము ఓటరం. మేము మీ అబ్బాయిని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. ఇంత సౌమ్యుడు, ఇంత సహృదయుడు దాడి రత్నాకర్ గారు అంటే ఆ రోజు బోరను వర్షం పడుతున్నా జోగినాయుడు నేను ఇద్దరం కలిసి మా కాన్స్టిట్యున్సీలో, రత్నాకర్ గారి కాన్స్టిట్యున్సీలో 2 మీటింగ్లకు వెళ్ళాం. ఆయన యొక్క స్నేహశీలి, ఆయన యొక్క మాట్లాడే విధానం చూసి చాలా ముగ్ధులయ్యాం. దాడి వీరభద్రరావు గారు క్రమశిక్షణగా పెంచారు వాళ్ళ అబ్బాయిని అనుకున్నాం. అబ్బాయి బాగానే ఉన్నాడు. మీరేంటండి ఇదేనా మీరు నేర్పేది జనాలకి? ఇలా తిట్టమనే మీరు చెప్పేది? ఏదో పోగేసుకుని మైకులని మీ ముందెట్టేసుకుని మీరు చెప్పేసినంత మాత్రాన ఏమీ కాదు. ఇక్కడ మీరు అన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి మీ వల్ల ఏమంటే మీరు మాట్లాడేసేసిరేస్తే ఇదేమన్నా త్రేతాయుగంలో మీరు ఏమన్నా మునీశ్వరుడు అనుకున్నారు? ఇలా అని జగన్మోహన్ రెడ్డి నియంతృత్వం అంటే అయిపోటానికి ఇది నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇది పార్టీ కార్యకర్తగా, ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్గా, భారతదేశంలో ఉన్న ఒక పౌరుడుగా చెప్తున్నాను అనమాట. మీరు ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే సరిపోదండి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు, విలువలుగా ఉండాలి. మీరు ఎలా గెలిచారు? మీరు ఎమ్మెల్యేగా ఎలా అయ్యారు మంత్రి? మీరు ఇలాగే మాట్లాడతారా? ఇదేనా మీకు నేర్పించింది? ఏదన్నా అంటే ప్రెస్ మీట్లో గెలిస్తే ప్రెస్ మీట్లు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేము చాలా నేర్చుకున్నాం. అంటే మీకు పదవులు కావాలి. అసలు ఆ పార్టీలో పదవులు లేవంటే ఏం పదవులు ఉంటాయండి? నాకు తెలియగడుతున్నాయి. ఏముంటాయి పదవులు? గౌరవాధ్యక్షులు విజయమ్మ గారు, ప్రెసిడెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా దానికి సంబంధించిన కమిటీలు ఉన్నాయి. మీరు ఏమైనా చెవులు కనపడవా, కళ్ళు కనపడవా? గట్టి రామచంద్రరావు గారు ఉన్నారు కదా, గట్టి రామచంద్రరావు గారు ఒక పదవిలో ఉన్నారు, జనకప్రసాద్ గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు మన ఇంకా చాలామంది అధికార ప్రతినిధులు ఉన్నారు, వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. ఇలా ఎంతమంది ఉండగా ఇంకా పదవులేంటి? మీకేమన్నా ఒక చైర్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే ఆ పక్కన మీకు ఒక చైర్ వేస్తే అబ్బా నాకు ఒక చైర్ వేశారు, అది కాదండి. అది మీకు ఇలా పదవులు, కుర్చీలు ఇవి బాగా మీకు అలవాటైపోయి అవి లేకపోయేటప్పటికి ఒక దురద అయిపోయి నెక్స్ట్ ఎవరిని తిట్టాలి, ఎక్కడ ఓడిపోతే వాళ్ళ మీద ఎక్కేయటం. మేమేం ఓడిపోలేదండి, అధికారానికి ఒక అడుగు దూరంలోనే ఉన్నాం. మీరు ప్రజా సమస్యల మీద పోరాడాలి. నాయకుడి దగ్గరకు వచ్చి మీరు స్ఫూర్తినివ్వాలి. బాబు మనం ఇలా చేద్దాం అలా చేద్దామని మీరు చెప్పాలి. కానీ మీరేదో అలాంటి నియంత్రణతో పోకూడదు. ఇలా మాట్లాడితే మాడకండి. ఏం మాడతారు మీరు? అర్థం పర్థం లేకుండా ఎప్పుడు అలా మాడకండి. ఇంకా